కనుక ఎతనన్నా కానీ వీన్ని లేకుండా చేస్తే అని ఇది రాజుగారి హృదయంలో ఉన్న వ్యూహం. ఈ వ్యూహాన్ని హృదయంలో దాచుకొని ఎలిసూపులకేమో రాజుగారు అందరితో బాగున్నట్టే ఉంటున్నాడు, మరలా దావీదుని తరుముతూనే ఉన్నాడు. దావీదుని ఎన్ని రోజులు తరిమాడు, ఎన్ని సంవత్సరములు తరిమాడు అంటే చాలా రోజులు దావీదుని వెతికాడు. ఏమండి, ఇంత పగ, ఇంత దేశం ఎందుకు అంటే తన తర్వాత రాజు స్థానము భర్తీ చేస్తాడేమో, నా కుమారుడు యోనాదాను మరి సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన వాడు, మరి నా కుమారుడుకి సింహాసనం దక్కదు అని హృదయములో దేశాన్ని పగని దాచుకొని ఎనుసూపులకి మళ్ళా దావీదుతో బాగానే ఉంటున్నాడు. మరలా వీట చేత పట్టి విసురుతూ ఉన్నాడు. ఇది దావీదు 2 మార్లు నేను వీటి ద్వారాగా తప్పించుకున్నాను అని దావీదు సాక్ష్యం ఇచ్చాడు. నేను ఈ మాట ఎందుకు ప్రస్తావించానంటే, మేలు చేసిన వానికి కీడే ఎదురవుతూ ఉంది. కారణం ఏంటి? సౌలు తన కుమారుడైన యోనాదానుని అదీనాతానుకి పట్టాభిషేకం కట్టించాలని, సింహాసనము దక్కాలని, దావీదు ఉంటే తన కుమారుడు సింహాసనం మీద కూర్చోటానికి పనికిరాడని, ఇలాగా హృదయములో ఎప్పుడైతే ఇలాంటి క్రియలు చర్యలు కలిగి ఉన్నాడో ఆ క్షణానే ఈ హృదయంలో ఉన్న ఆ లక్షణాలని తెలుసుకున్న ఆ దురాత్మ సౌలులోకి చొచ్చుకొని పోయిందట. చూడండి, వీట చేత పట్టినప్పుడు ఎలిసూపులకి సౌలు కనపడుతున్నాడు, కానీ సౌలు లోపల ఉండి దురాత్మ ఒకటి పనిచేస్తూ ఉంది. ఈ దురాత్మ రావడానికి కారకుడు ఎవరు అంటే సౌలే అని చెప్పాలి. దావీదు మేలు చేశాడు, సౌలు మేలుకు ప్రతిగా దావీదుని సంపనెతికాడు. కృతజ్ఞత హీనత. ఏమండి, ఒక సహాయం పొందినప్పుడు, ఒక వ్యక్తి నుండి సహాయము అర్థించినప్పుడు లేక సహాయము పొందినప్పుడు వారు ఇరుగురికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, ఈ భూలోకములో ప్రాణం ఉన్నంత వరకు చేసిన మేలు మరవకూడదు. అది మరిసిన నాడు ఇక భూమి మీద వారికి పొట్టగెతులు ఉండవు. చేసిన మేలు అది చిన్నదైనా పెద్దదైనా, ఆపద కాలమందు గ్లాసు నీళ్లు ఇచ్చి దాహం తీర్చేదైనా, ఆపద కాలమందు మరి ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, ప్రయాణం చేసేటప్పుడు లిఫ్ట్ అడుగుతాం, సహాయపడతారు, మరలా మనం కూడా వారికి సహాయపడాలి. అలాగా తరచు ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాల నుండి చేతనంత వరకు సహాయం చేస్తూనే ఉన్నాం. నేనేమంటానంటే, దావీదు సౌలుకి మేలు చేశాడు. సౌలు తన కుమారుడికి ఆ సింహాసనము దక్కదని, దావీదు ఉంటే ప్రజలందరూ దావీదునే రాజుగా చేస్తారని సౌలు హృదయములో పగబూని దావీదుని తరచు సంపనెతుకుతూనే ఉన్నాడు. ఇది మనకి 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలోను, అదే 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలోను దావీదు మేలు చేశాడు, కీడే. ఇక్కడ
మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయంలో